దిస్ ఈజ్ డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఇవాళ మనం ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే పార్కిన్సన్స్. పార్కిన్సన్స్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పార్కిన్సన్స్ అనేది న్యూరో డీజనరేటివ్ డిసీజ్, అంటే మన మెదడులో కొంత భాగం నెమ్మదిగా దెబ్బతినడం. సో ఇలా జరిగినప్పుడు మనం మెయిన్గా అబ్జర్వ్ చేసే సిమ్టమ్ ఏంటంటే మనకి ట్రిమర్స్ అనేవి వస్తాయి. చేతుల్లో ఫింగర్స్లో వణుకు, ఇట్లా ఒక కప్ పట్టుకున్నా కూడా అది మనం ప్రాపర్గా పట్టుకోలేనంతలాగా అట్లా చెయ్యి అనేది వణకడం ఉంటుంది. అలాగే వాళ్ళు బ్యాలెన్స్ అనేది సరిగా మెయింటైన్ చేయలేకపోతారు. అలాగే కోఆర్డినేషన్ అనేది వాళ్ళలో సరిగా ఉండదు. ఇట్లాంటి సిమ్టమ్స్ వీళ్ళలో చూస్తాం. అసలు పార్కిన్సన్స్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే మనం బ్రెయిన్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఏరియా గురించి తెలుసుకోవాలి. అదే సబ్స్టాన్షియా నైగ్రా. ఈ సబ్స్టాన్షియా నైగ్రాలో మనకి స్పెషల్ నర్వ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్పెషల్ నర్వ్ సెల్స్ మనకి డోపమిన్ అనే ఒక కెమికల్ మెసెంజర్ని రిలీజ్ చేస్తాయి. ఈ డోపమిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మన బాడీలో మూమెంట్స్ని కంట్రోల్ చేయడం అండ్ అలాగే బ్యాలెన్స్ని రెగ్యులేట్ చేయడం, కోఆర్డినేషన్ని మెయింటైన్ చేయడం ఈ డోపమిన్ యొక్క ఫంక్షన్. సో మనకి సబ్స్టాన్షియా నైగ్రాలో ఉన్న నర్వ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు ఈ డోపమిన్ లెవెల్స్ అనేది బాడీలో తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే డోపమిన్ లెవెల్స్ తగ్గుతాయో ఇది రెగ్యులేట్ చేయాల్సిన ఫంక్షన్స్ అయిన బ్యాలెన్స్, కోఆర్డినేషన్, ఇంకా మూమెంట్స్ అనేవి దెబ్బతినడం, అలాగే మజిల్స్ అనేది స్టిఫ్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. ఈ పార్కిన్సన్స్ రావడానికి గల కారణాలు స్పెసిఫిక్గా ఈ రీజన్ అనేది లేదు, కానీ కొన్ని స్టడీస్ ప్రకారం కొన్ని రీజన్స్ అయితే మనకి ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి ఏజ్ పెరిగే కొద్దీ 50-60 దాటాక మనకి బ్రెయిన్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే నర్వ్ సెల్స్ ఆర్ న్యూరాన్స్ అనేవి చనిపోవడం లాంటిది జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఈ పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్రీక్వెంట్గా హెడ్ ఇంజురీస్, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా హెడ్కి ఇంజురీస్ అవుతాయో వాళ్ళలో కూడా ఈ పార్కిన్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పీపుల్ ఎవరైతే ఎక్కువ బయట కెమికల్స్కి కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ కెమికల్స్కి వాటికి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళల్లో ఈ పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకొంతమందిలో బ్రెయిన్లో ఒక స్పెషల్ ప్రోటీన్ క్లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని మనం లూయి బాడీస్ అంటాం. ఇందులో మనకి ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ అనేది ఉంటుంది, ఆల్ఫా సిన్యూక్లిన్ అంటాం దాన్ని. సో ఇదేం చేస్తుందంటే మన బ్రెయిన్ సెల్స్ యొక్క ఫంక్షనింగ్తో ఇంటర్ఫియర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు మన నర్వ్ సెల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. అప్పుడు కూడా ఈ పార్కిన్సన్స్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరిలో అయితే క్రానిక్గా స్ట్రెస్ ఉంటుంది, అలాగే వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకుండా ఫాల్టీ డయటరీ హ్యాబిట్స్ ఉండి వాళ్ళ ఫుడ్లో మనకి సఫిషియంట్ లెవెల్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళని వాళ్ళలో కూడా పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా జరిగిన, మైటోకాండ్రియల్ డ్యామేజ్ లోపల బాడీ లోపల ఇది ఎక్కువగా ఉన్నా కూడా పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది కాకుండా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళలో ఓవర్ స్ట్రెస్ వర్క్ వల్ల ఇలా ఓవర్ బర్డెన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ పార్కిన్సన్స్ అనేది వస్తుంది. అలాగే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో, బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ లాంటిది ఏదైనా ఉన్నప్పుడు కూడా ఈ పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పార్కిన్సన్స్ అనేది జనరల్గా 5 దశల్లో ఉంటుంది. మొదటిది ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే సిమ్టమ్స్ అనేవి మైల్డ్గా ఉంటాయి అండ్ ఒక సైడే ఉంటాయి. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ అనేవి 2 సైడ్లు ఉండడం మనం గమనిస్తాం. అండ్ థర్డ్ స్టేజ్లో వీళ్ళకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో, వాకింగ్లో వాటిల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఫోర్త్ స్టేజ్ ఇది సివియర్ డిజబిలిటీ ఉంటుంది, బట్ వాళ్ళు నడవగలరు, కొన్ని చిన్నవి చేయగలరు. వెరాస్ ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళలో డిజబిలిటీ అనేది బాగా ఎక్కువ అయిపోయి వీళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఒకళ్ళ అసిస్టెన్స్ అనేది తీసుకోవడం లాంటిది జరుగుతుంది. ఇలా పార్కిన్సన్స్ అనేది 5 స్టేజెస్లో మనకి ప్రోగ్రెస్ అవ్వడం మనం గమనిస్తాము. జనరల్గా పార్కిన్సన్స్కి క్యూర్ అనేది లేదు, బట్ ఏదైతే సిమ్టమ్స్ మనకు వస్తున్నాయో ఆ సిమ్టమ్స్ని మనం హెల్తీ డయటరీ మోడిఫికేషన్స్ చేసుకొని, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని, అలాగే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుకుంటూ, అవసరమైనప్పుడు మనం ఫిజియోథెరపీ అసిస్టెన్స్ తీసుకుంటూ ఈ సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే పార్కిన్సన్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే
డిస్కస్ చేసినట్టు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒకటి చేసుకొని, ఫిజికల్ యాక్టివిటీ అనేది రోజు మనం ఇంక్లూడ్ చేసుకొని, యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ, ఫుడ్‌లో మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా మన బాడీకి ఎక్కువగా ఎళ్ళేలాగా చూసుకోవాలి. ఎందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న ఫుడ్ అని అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు మేడం అని అనుకుంటే, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో మనకి ఈపీఏ, డీహెచ్ఏ అని 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఈ 2 ఏంటంటే మన బ్రెయిన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, ఓవరాల్ బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి, కాగ్నిటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేయడానికి, ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఫార్మ్ అయిందో అది తగ్గించడానికి, అలాగే బ్రెయిన్ సెల్స్ యొక్క మెంబ్రేన్ ఫార్మేషన్‌కి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. సో, ఇవి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివి, ఇంకా సాల్మన్ ఫిష్ వీటిలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకుంటూ ఉన్నప్పుడు మనకి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం హెల్ప్ అవుతది. తిన్న ఫుడ్‌లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది సరిపోనప్పుడు మనం దాన్ని సప్లిమెంటేషన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. 2 కాంబినేషన్‌లో ఇచ్చినప్పుడు అది మన బ్రెయిన్ హెల్త్ ఓవరాల్ బ్రెయిన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది.